chew, fruits are good for you. Munch, munch, chomp. హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇలాంటి ర్యామ్స్ వీడియోస్ చాలా కలర్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా చూస్తారు. ఇట్లాంటి వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి చాలా సింపుల్గా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. దానికోసం ఒక చిన్న ప్రాంప్ట్, మనకి ఐడియాస్ అనేది కావాలి. ఎలాంటి ఐడియాస్ అనేది మనము చాట్‌జీపీటీకి ఒక రైమ్స్ ఐడియాస్ని మనము తీసుకోవచ్చు ప్రాంప్ట్లో. సో దానికోసం నేను చాట్‌జీపీటీలో కొన్ని రైమ్స్ వీడియోస్ అనేది సజెస్ట్ చేయమని చెప్పేసి తీసుకుంటున్నా. అందులో ఏదైనా మనకు నచ్చిన ఐడియా మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 1 to 10 సింపుల్ అండ్ క్యాచీ రైమ్స్ ఐడియాస్ అనేది ఇచ్చింది చాట్‌జీపీటీలో. సో ఇందులో మీకు ఏదైనా నచ్చింది రైమ్స్, ఇప్పుడు నంబర్ 10 నాకు నచ్చింది. సో నేను ఇక్కడ ఇంకొక కంప్లీట్ మనకి రైమ్స్ లిరిక్స్ కావాలి కదా, దాన్ని బట్టి నేను ఒక రైమ్స్కి సంబంధించిన లిరిక్స్ అనేది జనరేట్ చేస్తున్నా నంబర్ 10 నాకు నచ్చిన ఐడియాతో. సో ఇక్కడ మనకి లిరిక్స్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఈ లిరిక్స్ని బేస్ చేసుకొని మనం ఒక సాంగ్ని ఇప్పుడు జనరేట్ చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో మనం ఐడియాస్ తీసుకున్నాం, ఐడియాస్ నుంచి లిరిక్స్ తీసుకున్నాము. ఇప్పుడు మనము అందులో నుంచి ఒక మ్యూజిక్ అనేది జనరేట్ చేద్దాం. సో మ్యూజిక్ కూడా చాలా సింపుల్గా మనము suno.ai యూజ్ చేసుకొని మనము మ్యూజిక్ అనేది జనరేట్ చేద్దాం. సో మంచి సాంగ్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనము సైన్ ఇన్ చేస్తే మనకి 50 క్రెడిట్స్ అనేది వస్తున్నాయి. సో ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ లిరిక్స్ అని కూడా ఉంది కదా, క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అనేది మీరు ఒకసారి క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మనం ఆల్రెడీ మనకు క్రియేట్ చేసుకున్న లిరిక్స్ని కాపీ చేసుకోండి చాట్‌జీపీటీ నుంచి. ఇక్కడ మనకు లిరిక్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక సాంగ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇది చాలా యూస్ఫుల్ టూల్. మనకి ఇక్కడ suno.aiలో చాలా సింపుల్గా మనం సాంగ్ అనేది రైమ్స్ని మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నా, ప్లేఫుల్ సింగ్ అలాంగ్ చిల్డ్రన్స్ అని చెప్పేసి ఒక చిన్న ప్రాంప్ట్ అనేది యాడ్ చేస్తున్నా. సో నర్సరీ రైమ్స్కి. సో ఇక్కడ నేను యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒకసారి టైటిల్ కూడా ఇచ్చుకుందాం. సో టైటిల్ ఏమి ఇద్దాము అని అంటే ఆల్రెడీ మనకి లిరిక్స్లో ఉంది కదా, ఇక్కడ లిటిల్ హెల్తీ ఫ్రూట్స్ అనేది అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ కింద మనము టైటిల్ ఇచ్చేయచ్చు. సాంగ్కి ఒక టైటిల్ ఉండాలి కాబట్టి సో టైటిల్ అనేది ఇచ్చేసి ఇంకా మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్లో వోకల్ జెండర్ అని ఉంది కదా, అది మేల్ ఫీమేల్ ఉంటుంది. ఫీమేల్ సెలెక్ట్ చేసిన. అండ్ ఇక్కడ మనకి ప్రీసెట్ ఆప్షన్స్ అనేది అట్లనే ఉంచేసి క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి జనరేట్ అయిపోతుంది. మీకు నేను ఒకసారి చూపిస్తా, ఒకసారి ప్లే చేసి చూపిస్తా ఎట్లా వస్తుంది అనేది. చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. 5 little fruits in a basket one day. Wiggle, wiggle, wobble. Five little fruits in a basket. వరకు మనము ఒక జనరేట్ అనేది చేస్తూ వెళ్ళి ఏదైనా నచ్చింది అన్నప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోండి MP3లో. సో నేను ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే అని కొడుతున్నా, డౌన్లోడ్ అయిపోతుంది. సో డిఫరెంట్ స్టైల్లో మనకి రైమ్స్ అనేది వచ్చినాయి. నచ్చింది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలి. సో ఇక్కడ మనకి సంబంధించిన ఫుల్ లిరిక్స్ అనేది నేను పేస్ట్ చేస్తున్నా. సో మనకు ఇమేజెస్ అనేది క్రియేట్ చేసుకుందాం నెక్స్ట్ స్టెప్లో. సో దట్ మనకి దాని తర్వాత నెక్స్ట్ మనము వీడియో ప్రాంప్ట్స్కి మూవ్ అవ్వచ్చు. ఇక్కడ నేను 16:9 ఫార్మాట్లో ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేది జనరేట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఇంట్రో సీన్ ప్రాంప్ట్ అనేది వస్తుంది. సో మొత్తం ప్రాంప్ట్స్ అనేది మనకి సీన్ బై సీన్ వస్తుంది. ఇంట్రో సీన్లో ఇట్లా అండ్ నెక్స్ట్ వర్స్ 1 సీన్కి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఉన్న లిరిక్స్ని బేస్ చేసుకొని మొత్తం మనకి ప్రాంప్ట్స్ అనేది ఈజీగా జనరేట్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ మనం విస్క్లోకి వెళ్దాం. సో విస్క్లోకి వెళ్ళిన తర్వాత మనము ఇమేజెస్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ టూల్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇప్పుడు మన రైమ్స్కి సంబంధించిన మొత్తం వీడియోలో మనకు సాంగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇమేజ్, తర్వాత వీడియో. అండ్ ఇక్కడ నేను ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ల్యాండ్స్కేప్లో పెట్టేస్తున్నా 16:9 అండ్ ప్రాంప్ట్ పేజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జనరేట్ మీద క్లిక్ చేయండి, ఇమేజ్ అనేది వస్తుంది.
సో ఇమేజ్ అనేది ఫాస్ట్గానే జనరేట్ అయిపోతుంది, టైం ఎక్కువ తీసుకోదు. సో ఇక్కడ బ్యాక్ ఎండ్లో జనరేట్ అయిపోతుంది. చూసినారు కదా, కలర్ఫుల్గా చాలా ఫాస్ట్గా మనకి చూడ్డానికి కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇమేజ్ అనేది ఫాస్ట్గా ఇట్లా జనరేట్ అయిపోతుంది. ఇట్లనే ఇదే ఫ్లోలో మీరు ఆల్ ఇమేజెస్ అనేది క్రియేట్ చేసుకోండి. సో దట్ మనకు వీడియోకి హెల్ప్ అవుతుంది. ఇట్లా నేను ఇట్లా అన్ని ఇమేజెస్ అనేది ప్రాంప్ట్ ఇచ్చేసి ఇమేజెస్ అనేది అని మొత్తం క్రియేట్ చేసిన. సో ఆల్ ఇమేజెస్ మొత్తం మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్ ఇమేజెస్ జనరేట్ అయిపోయినాయి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి, చాలా క్విక్గానే మనకి జనరేట్ అయిపోయినాయి. సో నేను అన్ని ఇమేజెస్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మనకు ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఏంటి అంటే వీడియో ప్రాంప్ట్స్. సో వీడియో ప్రాంప్ట్స్లో మనము వీడియో అనేది జనరేట్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇమేజెస్ రెఫరెన్స్తో పాటు. సో ఆల్రెడీ మనము ఇమేజెస్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా. నౌ మనకి గివ్ మీ వీడియో ప్రాంప్ట్స్ అనేవి నేను టైప్ చేస్తున్నా. సో మొత్తం దాన్ని బేస్ చేసుకొని ప్రీవియస్ హిస్టరీ మొత్తము మన ప్రాంప్ట్స్ కానీ ఏదైనా సో వీడియో ప్రాంప్ట్స్ అనేది మనకు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని ఇమేజ్ని రిఫరెన్స్గా ఇచ్చి మనం వీడియో అనేది జనరేట్ చేద్దాం. ఇప్పుడు దానికోసం మనము జెమినై ఎంటర్ప్రైజ్ బిజినెస్ని యూజ్ చేద్దాం. సో ఇక్కడ మనము మంచి క్వాలిటీ తోటి ఫాస్ట్గా వీడియోని మనం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను లాగిన్ అయిపోతున్నా. లాగిన్ అయిన తర్వాత టెంప్ మెయిల్ అనేది యూజ్ చేస్తున్నా టెంపరీ. సో నాకు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. ఇక్కడ టెంప్ మెయిల్కి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ని వెరిఫై చేస్తే మనము జెమినైని మనము గుడ్ టు గో అనమాట, అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వెరిఫికేషన్ ఐడి పేస్ట్ చేస్తున్నా. సో వెరిఫై మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు వెరిఫై అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకు వీడియో అనేది జనరేట్ చేసుకోవడానికి ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉంది. దానికి ముందు మనం ఒక చిన్న ప్రీసెట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ చూపిస్తా మీకు. ఇక్కడ ప్రీసెట్లో క్రియేట్ వీడియోస్ విత్ వివో అది క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. సో నేను ఒక రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తున్నా, ఏ దానికి సంబంధించిన ఇమేజ్ అట్లా ఒక సీక్వెన్స్లో వెళ్ళి ఫస్ట్ ఇమేజ్ నేను ఇచ్చేసి దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తున్నా, అది కూడా వీడియో ప్రాంప్ట్ ఇస్తున్నా. సో ఇచ్చిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేయండి. సో వీడియో అనేది జనరేట్ అయిపోతుంది ఫాస్ట్గా. సో ఇమేజ్ విత్ ప్రాంప్ట్ రెండు ఇస్తున్నా. సో ఇట్లా మనకు జనరేట్ అయిపోయింది. ప్లే కూడా చేసుకొని చూసుకోవచ్చు ఎట్లా వచ్చింది అనేది. సో చాలా బ్యూటిఫుల్గా మనకి కిడ్స్ చాలా అట్రాక్ట్ అవుతారు ఇలాంటి వీడియోస్కి. మంచి మంచి వీడియోస్ ఇట్లా కాన్సెప్చువల్గా మనకు మంచి మంచివి జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అదే ఫ్లోలో ఆల్ ఇమేజెస్ అండ్ ప్రాంప్ట్స్ అలాంగ్ విత్ వీడియో ప్రాంప్ట్స్ ఇట్లా ఇస్తూ అన్నీ మనము జనరేట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్నీ ఇచ్చేసి ఇట్లా ఫాస్ట్గా క్యాప్కట్లో మీరు మర్జ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ర్యామ్స్ వీడియోస్ చాలా సింపుల్గా మనము ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మంచి మంచి వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Five little fruits in a basket one day. Wiggle, wiggle, wobble as they play. Apple says crunch, crunch, bite me please. Banana says peel, peel, easy peasy. Yum, yum, chew, chew, fruits are good for you. Munch, munch, chomp, chomp, make you big and strong.